మిథున రాశి వారికి ఈరోజు ఒక శుభవార్త మరియు ఒక హెచ్చరిక రెండు కలిపి చెప్పబోతున్నాను. మీరిప్పుడు ఈ విషయాన్ని చూస్తున్నారంటే లేదా చదువుతున్నారంటే అది దేవుడి నిర్ణయమని గుర్తుంచుకోండి. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రావాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సమాచారం మీ కళ్ళ ముందుకు వచ్చింది. ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక ఒక గొప్ప సంకేతం ఉంది. ప్రకృతి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. డిసెంబర్ 31వ తేదీలోపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. అది మీ ఊహకు కూడా అందనంత గొప్పదిగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పడిన మానసిక వేదనకు, ఆర్థిక ఇబ్బందులకు ఇప్పుడు పరిష్కారం దొరకబోతుంది. అసలు మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, మీ జాతకంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషల్లో తెలుసుకుందాం. రాశి చక్రంలో మిథున రాశి అనేది మూడవది. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే తెలివితేటలకు, వ్యాపారానికి, మాటలకు అధిపతి. అందుకే మిథున రాశిలో పుట్టినవారు చాలా తెలివైనవారు. మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది మీకంటే బాగా ఎవరికీ తెలియదు. మీకున్న అతిపెద్ద ఆస్తి మీ మాట. మీరు మాటలతోనే ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ మాటలతో మాయ చేస్తారు. అందుకే మీరు వ్యాపారంలో, టీచింగ్లో లేదా మాటలతో పని అయ్యే రంగంలో బాగా రాణిస్తారు. మీకున్న మరో లక్షణమేంటంటే మీరు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఒకే చోట కుదురుగా కూర్చోవడం మీకు కష్టం. ఎప్పుడూ చురుకుగా ఉంటారు. కానీ మిథున రాశి వారికున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే గందరగోళం. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఇది చేద్దామా వద్దా, అది సరైనదా కాదా అని మీలో మీరే సతమతమవుతారు. దీనివల్ల మంచి అవకాశాలను కూడా చేజార్చుకుంటారు. అలాగే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. మీరు అందరితో సరదాగా ఉంటారు. కానీ మీ మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఉంటుంది. బయటికి నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఏడుస్తూ ఉంటారు. మీ బాధను ఎవరితోనూ చెప్పుకోలేరు. ఎందుకంటే మీ బాధను అర్థం చేసుకునేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. మీ నవ్వు వెనుక ఉన్న కన్నీరు ఎవరికీ కనిపించదు. గత కొంతకాలంగా చూసుకుంటే మీ పరిస్థితి అంత బాగాలేదు. ముఖ్యంగా ఆర్థికంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలబడటం లేదు. వచ్చిన దానికి మించి ఖర్చులుంటున్నాయి. నీళ్లలా డబ్బు ఖర్చయిపోతోంది. అప్పుల బాధలు మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రావడం లేదు. అలాగే నమ్మిన స్నేహితులే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. మిథున రాశి వారికి స్నేహితులు ఎక్కువ, కానీ నిజమైన స్నేహితులు తక్కువ. మీ వెనుక గోతులు తీసేవాళ్లు మీ చుట్టూనే ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. నరాలకు సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. చేసే పనిలో గుర్తింపు లేక, అసలు జీవితం ఎటు వెళుతోందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతోంది. దీనివల్ల మీకు మీద నమ్మకం తగ్గిపోతోంది. కానీ మిత్రులారా, ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి. చీకటి రోజులు పోయాయి. డిసెంబర్ 31లోపు మీ జీవితంలో వెలుగు రాబోతోంది. ప్రస్తుతం గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతోంది. మీ రాశ్యాధిపతి బుధుడు చాలా బలంగా మారుతున్నాడు. దీనివల్ల మీ తెలివితేటలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఇన్నాళ్లు మీరు వేసిన ప్లాన్స్ అన్నీ ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. డిసెంబర్ 31 అనేది ఒక తేదీ మాత్రమే కాదు, అది మీ కష్టాలకు ముగింపు పలికే రోజు. అప్పటిలోపు మీకు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆగిపోయిన పనులు చకచకా జరిగిపోతాయి. మీకు రావలసిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది. స్తంభించిపోయిన మీ జీవితం మళ్లీ పరుగు అందుకోబోతోంది. ముఖ్యంగా 3 విషయాల్లో మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మొదటిది వ్యాపారం మరియు ఉద్యోగం. మిథున రాశి వారికి వ్యాపార తెలివితేటలు ఎక్కువ. మీరు సొంతంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇదే సరైన సమయం. డిసెంబర్ 31లోపు మీరు ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెడితే అది 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా మీకు కలిసి వస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఇది చాలా మంచి సమయం. మీ బాస్ మీ పనిని మెచ్చుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. లేదా విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. మీ తెలివితేటలతో మీరు అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇన్నాళ్లు మిమ్మల్ని ఎవరైతే పనికిరానివాళ్లు అని అన్నారో వాళ్లే ఇప్పుడు మీ పనితనం చూసి చప్పట్లు కొడతారు. మీ ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. రెండవది ఆర్థిక స్థితి మరియు అప్పులు. మిథున రాశి వారు ఎక్కువగా భయపడేది అప్పుల గురించే. కానీ ఇప్పుడు ఆ భయం పోతుంది. మీ అప్పులు తీరే మార్గం దొరుకుతుంది. అది ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే డబ్బు మాత్రం మీ చేతి
చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి గొడవలు ఉంటే అవి పరిష్కారమవుతాయి. మీకు కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారుతాయి. లాటరీ తగిలే యోగం లేదా షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ అత్యాశ వద్దు. తెలివిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు నిండిపోతోంది. మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకునే స్థాయికి మీరు వెళ్తారు. మూడవది బంధాలు. మిథున రాశివారికి మాట తీరు బాగుంటుంది, కాని ఒక్కోసారి ఆ మాటే సమస్యలు తెస్తుంది. మీరు సరదాగా అన్న మాటలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. దీనివల్ల బంధువులతో, స్నేహితులతో గొడవలు వచ్చి ఉంటాయి. కాని ఇప్పుడు ఆ అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న ప్రేమను అవతలి వాళ్లు అర్థం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పెళ్లి కాని వారికి డిసెంబర్ 31 లోపు మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీకు నచ్చిన వారితో పెళ్లి జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. విడిపోయిన జంటలు మళ్లీ కలిసే అవకాశం ఉంది. మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అయితే మిథున రాశివారు ఈ అదృష్టాన్ని పూర్తిగా అందుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకున్న అతిపెద్ద శత్రువు మీ ఆలోచనలే. అతిగా ఆలోచించడం మానేయండి. జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. ఈరోజు గురించి ఆలోచించండి. ఈ క్షణం ఏం చెయ్యాలో అది చెయ్యండి. అలాగే మీ మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఇప్పుడే ఒక పని చేద్దామనుకుంటారు, మళ్ళీ కాసేపటికి వద్దులే అనుకుంటారు. ఈ చంచల స్వభావాన్ని తగ్గించుకోండి. ఒక నిర్ణయం తీసుకుంటే దానిమీద నిలబడండి. నిలకడ లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేం. మీ ఆలోచనలకు ఒక కళ్ళం వేయండి. స్థిరంగా ఉండడం నేర్చుకోండి. మీరు తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. సమయానికి తినడం అలవాటు చేసుకోండి. ఆకుకూరలు ఎక్కువగా తినండి. దీనివల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నరాల బలహీనత తగ్గుతుంది. జంక్ ఫుడ్ తగ్గించండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీరు ఇప్పుడు చెయ్యాల్సిన చిన్న చిన్న పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి చేస్తే మీ రాశ్యాధిపతి బుధుడు సంతోషిస్తాడు. ఆకుపచ్చ రంగు. బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ. వీలైనంత వరకు బుధవారం రోజు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. లేదా మీ దగ్గర ఒక ఆకుపచ్చ కర్చీఫ్ అయినా ఉంచుకోండి. పచ్చరంగు పెన్నుతో రాయడం అలవాటు చేసుకోండి. ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీ ఇంట్లో కర్టన్లు లేదా బెడ్షీట్లు ఆకుపచ్చ రంగులో ఉంటే మంచిది. వినాయకుడి పూజ. మిథున రాశి వారికి అడ్డంకులు తొలగాలంటే వినాయకుడిని పూజించాలి. ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్లి గరిక సమర్పించండి. లేదా ఇంట్లోనే వినాయకుడి పాటలు వినండి. ఏ పని మొదలుపెట్టినా గణపతిని తలుచుకొని మొదలుపెట్టండి. విజయం మీదే. వినాయకుడి దయ ఉంటే మీకు ఏ ఆటంకాలు రావు. విష్ణు సహస్రనామం. మీ రాశికి విష్ణువు ఆరాధన చాలా మంచిది. మనశ్శాంతి లేనప్పుడు, భయంగా ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. ఇది మీ మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. మొక్కలు పెంచండి. బుధుడు ప్రకృతికి కారకుడు. మీ ఇంట్లో మొక్కలు పెంచండి. ముఖ్యంగా తులసి మొక్కను పూజించండి. పచ్చదనం ఎంత ఉంటే మీకు అంత మంచిది. పక్షులకు, ముఖ్యంగా రామచిలుకలకు ఆహారం పెట్టడం చాలా మంచిది. మీ ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్ మీద మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. పెసలు దానం. బుధవారం రోజు పెసలు నానబెట్టి ఆవుకు తినిపించండి లేదా పేదవారికి దానం చెయ్యండి. దీనివల్ల మీకున్న బుధదోషాలు పోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. డిసెంబర్ 31 వరకు జరిగే మార్పులను గమనించండి. మీకు తెలియకుండానే మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీ మాటలో స్పష్టత వస్తుంది. గందరగోళం పోయి క్లారిటీ వస్తుంది. నలుగురిలో మీరు ప్రత్యేక ఆకర్షణగా మారుతారు. మీ తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్లు మీ మాట వినని వాళ్లు కూడా ఇప్పుడు మీ సలహాలు అడుగుతారు. ఇక 2026 సంవత్సరం మిథున రాశి వారికి ఒక మలుపు అని చెప్పవచ్చు. రాబోయే సంవత్సరం మొత్తం మీకు యోగించే కాలం. గురువు అనుగ్రహం మీకు లభించబోతోంది. గురువు అంటే అదృష్టం. 2026లో మీరు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఇల్లు కట్టుకోవడం లేదా ప్లాట్ కొనడం జరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో మీరు గర్వపడే సంఘటనలు జరుగుతాయి. విద్యార్థులకు ఇది గోల్డెన్ పీరియడ్. పోటీ పరీక్షల్లో మీరు ముందు ఉంటారు. మీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది. మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం వస్తుంది.
విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి వీసా సులభంగా వస్తుంది. మిథున రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మాటలతో ఎవరినైనా గెలవగలరు, కానీ ఆ మాట జారితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. కోపంలో ఎవరిని తూలనాడకండి. మీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. రహస్యాలను దాచుకోవడం నేర్చుకోండి. మీ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా మీ ఆదాయం గురించి, మీ కుటుంబ విషయాల గురించి బయట వాళ్లతో చర్చించకండి. దిష్టి తగలకుండా చూసుకోండి. మీ ఇంట్లో విషయాలు బయట పెడితే అవి మీకే సమస్యగా మారతాయి. పని పూర్తయ్యే వరకు మౌనంగా ఉండడమే మంచిది. మీరు ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. గుడ్డిగా సంతకాలు పెట్టొద్దు. కాగితాలు చదవకుండా ఎవరికీ ఇవ్వొద్దు. మీ తెలివితేటలను మంచి పనులకు ఉపయోగించండి. అడ్డదారిలో డబ్బు సంపాదించాలి అని ఆశపడకండి. కష్టపడి సంపాదించిన డబ్బే నిలుస్తుంది. నిజాయితీగా ఉంటే దేవుడు మీకు 10ంతలు ఇస్తారు. డిసెంబర్ 31వ తేదీలోపు ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. కొత్త భాష నేర్చుకోవడం లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మిథున రాశివారికి నేర్చుకునే శక్తి చాలా ఎక్కువ. దాన్ని వృధా చేసుకోకండి. మీరు ఎంత కొత్త విషయాలు నేర్చుకుంటే అంత త్వరగా ఎదుగుతారు. జ్ఞానమే మీకు ఆస్తి. మీ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా చేతులు, భుజాలు మరియు శ్వాస సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. యోగా, ప్రాణాయామం చెయ్యడం మీకు చాలా అవసరం. ఇది మీ మనసును కంట్రోల్లో ఉంచుతుంది. టెన్షన్ తగ్గితే సగం రోగాలు తగ్గినట్టే. రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం చెయ్యండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. చల్లటి పదార్థాలు తినడం తగ్గించండి. గొంతు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి. స్త్రీలకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఇదే సరైన సమయం. మీ కాళ్ల మీద మీరు నిలబడతారు. ఇంట్లో వారి సపోర్ట్ మీకు దొరుకుతుంది. బంగారం, వెండి వస్తువులు కొనుక్కుంటారు. పుట్టింట నుంచి శుభవార్తలు వింటారు. మీ భర్త ద్వారా మీకు లాభం కలుగుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్లను పట్టించుకోవడం మానేయండి. వాళ్ల గురించి ఆలోచిస్తే మీ టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదు. మీ విజయం చూసి వాళ్లే కుళ్ళుకొని చస్తారు. మీరు మీ పని మీరు చేసుకుంటూ పోండి. కుక్కలు మొరుగుతుంటాయి, ఏనుగు నడుస్తూనే ఉంటుంది. మీరు ఆ ఏనుగులాంటివారు. అనవసరమైన విమర్శలను పట్టించుకోవద్దు. మీ లక్ష్యం మీదే. మీ దృష్టి ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారు కస్టమర్లతో మంచిగా మాట్లాడండి. మీ చిరునవ్వే మీ పెట్టుబడి. కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో మీకు బాగా తెలుసు. ఆ టాలెంట్ని వాడండి. ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి ఇది చాలా మంచి టైం. సోషల్ మీడియాలో మీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. షేర్ మార్కెట్లో, ట్రేడింగ్లో ఉన్నవారికి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. చివరగా మిథున రాశివారికి నేను చెప్పేది ఒక్కటే. మీకున్న ఆయుధం మీ తెలివి. దాన్ని తుప్పుపట్టనివ్వకండి. దేవుడు మీకు అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చాడు. దాన్ని వాడితే మీరు ప్రపంచాన్ని జయించవచ్చు. డిసెంబర్ 31 లోపు వచ్చే అవకాశాలను 2 చేతులా ఒడిసిపట్టుకోండి. భయాన్ని, అనుమానాన్ని వదిలేయండి. నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యండి. మీలో ఉన్న భయాన్ని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. మీ జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది. దానిమీద ఏం రాయాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు దేవుడు మీకు ఒక బంగారు పెన్ను ఇచ్చాడు. దానితో మీ భవిష్యత్తును అందంగా రాసుకోండి. 2026లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ ఎంత బాగా మారింది అని మీరే ఆశ్చర్యపోతారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ కలలన్నీ నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. డిసెంబర్ 31 వరకు ప్రతి బుధవారం వినాయకుడికి దీపం పెట్టండి. పక్షులకు ఆహారం వెయ్యండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చెయ్యండి. విద్యా దానం చెయ్యడం వల్ల బుధుడు చాలా సంతోషిస్తాడు. మీకు జ్ఞానం పెరుగుతుంది. పిల్లలకు సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీకున్న మరొక మంచి లక్షణం ఏంటంటే మీరు ఏ పరిస్థితికైనా అలవాటు పడిపోతారు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా దాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు మీకు శుభపడే రోజులు వచ్చాయి. వాటిని ఆస్వాదించండి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. వాళ్లతో మీ సంతోషాన్ని పంచుకోండి. కొన్నిసార్లు మీరు 2 పడవల మీద ప్రయాణం చేస్తారు. అంటే ఒకేసారి 2-3 పనులు పెట్టుకుంటారు. దీనివల్ల ఏ పని పూర్తి కాదు. అందుకే ఒక సమయంలో ఒక పని మీద దృష్టి పెట్టండి. ఫోకస్ ముఖ్యం.
అలాగే నిద్రను నిర్లక్ష్యం చెయ్యవద్దు. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోండి. నిద్ర లేకపోతే మీ మెదడు పని చెయ్యదు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీకోసమే. ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేసిన విశ్లేషణ. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. పాజిటివ్గా ఆలోచించండి. నేను గెలవగలను, నేను సాధించగలను అని ప్రతిరోజు అనుకోండి. మీ సంకల్ప బలమే మిమ్మల్ని గెలిపిస్తుంది. నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండండి. మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉండేలా చూసుకోండి. డిసెంబర్ 31లో జరిగే మ్యాజిక్ని ఎంజాయ్ చెయ్యండి. కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయి. సుఖ సంతోషాలు మీ ఇంటికి క్యూ కడతాయి. మీ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చెయ్యండి. నలుగురికి షేర్ చెయ్యండి. ముఖ్యంగా మిథున రాశి వారికి షేర్ చెయ్యండి. మంచి విషయాలు పంచితే మంచి జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకందుతుంది. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. సర్వేజన సుఖినో భవంతు.